హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకు ఒక మంచి వీడియో టెంప్లెట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియోలో మీకు ఇష్టమైన ఇమేజ్ని పెట్టుకొని మీకు ఇష్టమైన లిరికల్ సాంగ్ అయితే పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇందులో వాడే టెంప్లెట్ వీడియో అయితే మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్. నేను ఎడిటింగ్ చేసిన వీడియోని అయితే ఒక్క 5 సెకండ్స్ డెమో అయితే చూడండి. తర్వాత ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాపరేట్ ఇష్యూ వల్ల మీకు సాంగ్ అయితే ఫుల్గా వినిపించలేకపోయాను ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో ఈ సాంగ్ లింక్ అయితే ఇచ్చిన అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో వెర్షన్ అయితే ఉండాలి. మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి టెంప్లెట్స్ అయితే మీ ముందు తీసుకొస్తాను. ఈ వీడియోని కొత్త వాళ్ళు చూస్తే కనుక ఇలాంటి మంచి మంచి టెంప్లెట్స్ అయితే మీకు కావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ప్లస్ ఐకాన్ దాన్ని క్లిక్ చేస్తే 3 రేషియోస్ అడుగుతుంది. అందులో ఫస్ట్ రేషియో 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీడియా ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇందులో వాడే ప్రతి ఒక్కటి కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయండి. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇష్టమైన ఒక ఫోటోని అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి. నేనైతే ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. దాన్ని ఇలా చూడండి ఫ్రెండ్స్, మూవ్ అవుతుంది కదా. ఇలా మూవ్ అవ్వకుండా ఉండాలంటే దీన్ని ఒకసారి ఫోటోని క్లిక్ చేసి రైట్ సైడ్ పైన కత్తి సింబల్ పక్కన ప్లిట్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇలాగైతే సెట్ చేసుకోండి. ఇలా అయితే సెట్ చేసుకోండి. నేను సెట్ చేస్తాను చూడండి. అలా సెట్ చేసుకుని ఈక్వల్ టు ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి టిక్ మార్క్ అయితే ఇది కదలదు. తర్వాత దీన్ని ఒకసారి క్లిక్ చేసి ఇలా అయితే మీకు ఎన్ని సెకండ్స్ కాబట్టి అన్ని సెకండ్స్ తీసుకుని వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ కాబట్టి 30 సెకండ్స్ అయితే తీసుకుని టిక్ మార్క్ ఇచ్చి ఫ్రంట్కి వచ్చాను. మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎఫర్ట్ అని ఉంది కదా, ఎఫర్ట్ మీద క్లిక్ చేసి బేసిక్ ఎఫర్ట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ సెట్ చేస్తే టిక్ మార్క్ ఇచ్చింది. దాన్ని ఒకసారి క్లిక్ చేసి ఇలా జూమ్ అయితే చేసుకుని టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత దీన్ని ఒకసారి క్లిక్ చేసి చివరికి అయితే స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత ఒకసారి టిక్ మార్క్ ఇదైతే బెర్ర రావడానికి బెర్ర అయిన తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మళ్ళీ అదే ఫోటోని ఇంకోసారి తీసుకున్న తర్వాత రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కిందకు వస్తే క్రాపింగ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇలా అయితే క్రాప్ చేయండి. ఇలా అయితే క్రాప్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత దీన్ని ఒకసారి క్లిక్ చేసి ఇక్కడైతే ఇలా అడ్జస్ట్మెంట్ చేసి ఇలా అయితే రొటేట్ చేయండి. నేను చేస్తాను చూడండి ఫ్రెండ్స్. అలా రొటేట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత దీన్ని ఒకసారి క్లిక్ చేసి ఎవరికైతే ఇలా స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత ఫ్రంట్కి వచ్చి టిక్ మార్క్ మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఒక బార్డర్ అయితే ఇచ్చాను కదా, అదైతే ఇక్కడ తీసుకోండి. ఆ బార్డర్ ఎలా ఉంటుంది, దీన్ని ఇలా అయితే రిటర్న్ చేసి నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలా అయితే అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఎలా అయితే చేసుకోండి. చూడండి నేను చేస్తున్నాను కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా పెట్టుకోండి. చేస్తున్నాను చూడండి. అలా చేసుకుంటే కొద్దిగా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. తర్వాత ఇలా చివరికి స్వైప్ చేసి టిక్ మార్క్ ఇచ్చి ఫ్రంట్కి వచ్చిన తర్వాత మీరు తీసుకున్న ఇమేజ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ అడుగుతుంది కదా, అది క్లిక్ చేస్తే సెండ్ టు బ్యాక్, బ్రింగ్ టు ఫ్రంట్, డూప్లికేట్ ఉంది కదా, డూప్లికేట్ క్లిక్ చేస్తే మీరు తీసుకున్న ఫోటో అయితే ఇంకోటి యాడ్ అవుతుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేసి ఇలా అయితే రొటేట్ చేయండి. ఇలా అయితే రొటేట్ చేసుకుని తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీరు ఎంత తీసుకున్న బార్డర్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి డూప్లికేట్ అయితే అది కూడా ఇంకోటి అవుతుంది. దాన్ని ఒకసారి బార్డర్ని క్లిక్ చేసి ఇలా అయితే రొటేట్ చేయండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేయండి పర్ఫెక్ట్గానే. అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి కింద డిస్క్రిప్షన్లో నేను ఒక పేపర్ ఇమేజ్ అయితే ఇచ్చాను, దాన్ని అయితే ఇక్కడ తీసుకోండి. ఇలా అయితే రొటేట్ చేసుకొని ఇలా అయితే జూమ్ చేసి ఇక్కడైతే ఇలా పెట్టుకోండి. చూడండి నేను పెడుతున్నాను. ఇలా అయితే జూమ్ చేసుకుని ఇక్కడైతే ఇలా పెట్టుకుంటున్నాను. కొంచెం మీరు తీసుకున్న ఫస్ట్ ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేసి రైట్ సైడ్ ఆప్షన్స్ వచ్చింది కదా, కత్తి సింబల్ పక్కన ప్లేట్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకుని టిక్ మార్క్ మళ్ళీ తీసుకుని పేపర్ ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఆప్షన్స్ వచ్చినాయి కదా, కిందకు వస్తే కలర్ ఫిల్టర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత రెండో సెలెక్ట్ చేసి బ్యాక్ వచ్చి కలర్ ఫిల్టర్ కింద కలర్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఈ ఫస్ట్ అయితే తగ్గించిన టిక్ మార్క్ మళ్ళీ పేపర్ ఇమేజ్ని క్లిక్ చేసి ఇలా ఎవరికి అయితే స్వైప్ చేయండి. స్వైప్ చేసి టిక్ మార్క్ ఇచ్చి ఫ్రంట్గా ఉండాలి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక బ్లాక్ స్క్రీన్ లిరికల్ సాంగ్ అయితే ఇచ్చాను, ఇక్కడికైతే యాడ్ చేసుకోండి. ఆ సాంగ్ అయితే ఎలా ఉంటుంది, దీన్ని రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కిందకు వస్తే ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ ఇచ్చిన తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, పైకి వస్తే అక్కడ దాన్ని క్లిక్ చేసి ఈ రెండు అయితే పెంచిన తర్వాత టిక్ మార్క్ ఆ సాంగ్ అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా రొటీన్ చేసి ఇలా చిన్నగా చేసి ఇక్కడైతే ఇలా పెట్టుకోండి. చూసుకోండి నేను పెడతాను చూడండి ఫ్రెండ్స్. అలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇక్కడైతే ఇలా పెట్టుకుని టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ వీడియో అయితే ఇచ్చాను, దాన్ని అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఆ టెంప్లెట్ అయితే ఇలా ఉంటుంది.
దీని అయితే ఫుల్ స్క్రీన్ ఉంది. రైట్ సైడ్ పైన కత్తి సింబల్ పక్కన స్పిరిట్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఆఫ్ ఉంది కదా, దాని పక్కన బాక్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ అవుద్ది. టిక్ మార్క్ ఇచ్చి అదే టెంప్లెట్ని ఒకసారి క్లిక్ చేసి రైట్ సైడ్ ఆప్షన్స్ వచ్చినాయి కదా, కిందకు వస్తే బ్లెండింగ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ ఉంది. స్క్రీన్ వచ్చిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా పైన, దాన్ని క్లిక్ చేసి ఇలా అయితే కలర్ పెంచండి. రెండు పెంచి టిక్ మార్క్ ఉంది. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీ యొక్క వాటర్ మార్క్ని అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి. వాటర్ మార్క్ని అయితే క్రియేట్ చేసుకోవడం రాకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి చూసి ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకోండి. ఇలా అయితే చేసుకుని అయితే వాటర్ మార్క్ని అయితే ఇక్కడికి ఇలా అయితే యాడ్ చేసుకుని అక్కడ అయితే పెట్టుకున్నాను. చివరికి అయితే స్వైప్ చేయండి. స్వైప్ చేసి టిక్ మార్క్ ఇచ్చండి. తర్వాత ఒకసారి ప్లే చేసి చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి టెంప్లెట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం ఫ్రెండ్స్. బై బై, సీ యూ, టాటా.